హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గాయస్, ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మాట్లాడుకోబోతున్నాం. ఏంటంటే BB7 బిగ్ బాస్ సీజన్ 7లో విన్నర్గా నిలిచిన పల్లవి ప్రశాంత్ కోసం అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పల్లవి ప్రశాంత్కి కంగ్రాట్స్. ఎందుకంటే ఒక రైతు బిడ్డ, ఒక వ్యవసాయం చేసే వ్యక్తి తను బిగ్ బాస్ 7లో విన్నర్ అవడం అంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రైతు ఎక్కడికి వెళ్ళి ఏదైనా సాధించగలడు అనే దానిపైన అయితే మనం పూర్తి నమ్మకం అయితే మనం చేసుకోవచ్చు. రైతు ఎక్కడికి వెళ్ళినా సరే గెలవగలడు, ఏ విషయంలో అయినా సరే ఓటములన్నీ తట్టుకొని గెలవగలని పల్లవి ప్రశాంత్ అయితే నిరూపించాడు. తను స్టార్టింగ్లో అయితే పల్లవి ప్రశాంత్ ఎన్నో ట్రోల్స్ పల్లవి ప్రశాంత్ అయితే చేశారు. ఒక రైతు కావాలని యూట్యూబ్లో ఫేమస్ అయ్యి వెళ్ళాడని చెప్పేసి చాలా ట్రోల్స్ అయితే పల్లవి ప్రశాంత్ వచ్చాయి. కానీ వాటన్నిటిని తప్పించి బిగ్ బాస్లో ఏ గేమ్స్ పెట్టినా ఏం పెట్టినా సరే విన్ అవుతూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తనైతే విన్ అవ్వడం జరిగింది. పల్లవి ప్రశాంత్ నిజంగా గ్రేట్ అనే చెప్పుకోవాలి. ఒక రైతు బిడ్డ ప్రతి గేమ్లో విన్ అవ్వడం, ఏదైనా చేయగలడు, రైతు అనేవాడు ఏదైనా సాధించగలడు అని చెప్పేసి దానికైతే నిదర్శనంగా అయితే పల్లవి ప్రశాంత్ అయితే నిలిచాడు. ప్రతి ఒక్కరైతే అయితే గర్విస్తున్నారు, ప్రతి ఒక్కరు హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే రైతు గెలిచాడంటే మనందరం గెలిచినట్టే. కాబట్టి రైతు దేశానికి వెన్నుముక్క అని చెప్పేసి మనకు తెలుసు. ఆ విధంగానే పల్లవి ప్రశాంత్ గెలిచాడు కాబట్టి ప్రతి ఒక్కరు కొద్దిగా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారు. అందుకే ప్రతి ఒక్కరి తరఫున అయితే పల్లవి ప్రశాంత్ కంగ్రాట్స్ అయితే చెప్తున్నాను. ఈ పల్లవి ప్రశాంత్ని హౌస్మేట్స్ చాలా ఇబ్బందులు పెట్టారు. చాలా నీచంగా, అంటే ఒక రైతు అన్న ఫీలింగ్లో అయితే చాలామంది అయితే చూశారు. రైతు ఇది ఇక్కడికి రావడం ఏంటి, రైతు బిగ్ బాస్లోకి వెళ్ళడం ఏంటి అని చెప్పి చాలా ట్రోల్స్ అయితే రావడం జరిగింది. అలాగే ఎంతలా ఎవరు ఏమనుకున్నా సరే, ఎవరు ఎలా చూసినా సరే పల్లవి ప్రశాంత్ అయితే గేమింగ్ విషయంలో కానీ తన ప్రవర్తన విషయంలో కానీ పర్ఫెక్ట్గా అయితే మెయింటైన్ చేశాడు. ఈ బిగ్ బాస్ 7 సీజన్లో అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే ఆయన తన పాత్రను అయితే పోషించాడు. అదే ఏంటంటే రైతు అనేవాడు ఎక్కడికి వెళ్ళినా సరే ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే తట్టుకోగలడు అని చెప్పడానికి అయితే ఒక నిదర్శనంగా అయితే ఉంటుంది. రైతు ఎన్నో కష్టాలు పడి పంట అయితే పండిస్తాడు. ఎంత నష్టం వచ్చినా సరే తాను మరలా అదే పంటను అయితే పండిస్తాడు తప్పించి వేరొక ఫీల్డ్లోకి వెళ్ళిపోవడం కానీ రైతు అయితే చేయడు. ఎప్పుడు రైతు అనేవాడు దేశానికి వెన్నుముక్క. రైతు అనేవాడు ఎప్పుడు మనం రైతుకి అనేది మనం ఎప్పుడు సపోర్ట్ చేయాలి. ఏ విషయంలో మన రైతు ఎక్కడికి వెళ్ళినా అయితే మనం రైతుకి అనేది సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరు రైతులే. మనం తింటున్నాం అంటే అది రైతు ద్వారానే. కాబట్టి రైతు చాలా నష్టపోతాడు. ఎందుకంటే ప్రతి తుఫాన్ విషయంలోనే, వర్షాల విషయంలోనే అయితే రైతు నష్టపోవడం జరుగుతుంది. అందుకే మనం రైతు ఎక్కడికి వెళ్ళినా సరే రైతు దేశానికి రాజుగా అయితే మనం ఎన్నుకోవాలి. రైతుకి ఎటువంటి నష్టం జరిగినా ఆపదలో ప్రతి ఒక్కరు సపోర్ట్గా ఉండాలి. ఏ విషయంలో అయినా సరే ప్రతి ఒక్కరు సపోర్ట్ అనేది అందిస్తే, ఏ విధంగా బిగ్ బాస్ 7లో మన పల్లవి ప్రశాంత్ రైతుకి వెళ్ళినప్పుడు అందరూ ఏ విధంగా ఆదరించారో ప్రతి ఒక్క రైతుకి ప్రతి ఒక్కరు అయితే సపోర్ట్ చేస్తారని చెప్తున్నాను. మన ఛానల్ తరఫున అయితే పల్లవి ప్రశాంత్ కంగ్రాట్స్ అయితే చెప్తున్నాను. మన ద్వారా మన సబ్స్క్రైబర్లు అందరి ద్వారా అయితే ఆయన కంగ్రాట్స్.